హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అలెక్స్. మీరు కనుక బిగ్ బాస్ ఎవరైతే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు బిడ్డకు షాక్, పాపం బోరుని చేసిన పల్లవి ప్రశాంత్. అవునండి, ఏంటి అనుకుంటున్నారా? నా విడుదలైన ప్రోమోలో వచ్చేసి పల్లవి ప్రశాంత్ నుండి కెప్టెన్సీ బ్యాచ్ బిగ్ బాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకేంటంటే బిగ్ బాస్ బ్యాచ్ ని పల్లవి ప్రశాంత్ తన యొక్క పెంచుకున్న మొక్క దగ్గర పెట్టడానికి శివాజీ గారిని పర్మిషన్ అడిగినట్టు తెలుస్తుంది. శివాజీ ఏంటంటే నిన్నెవర్రా ఆపేది, పెట్టేసుకోనని అన్నట్టు తెలుస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం బిగ్ బాస్ కన్నెర చేసినట్టు తెలుస్తుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక చురుక కూడా వేసాడు. ఏందో కెప్టెన్ ఎవరు అని అడిగినట్టు తెలుస్తుంది. సో బిగ్ బాస్ లో ప్రశాంత్ నువ్వు కెప్టెన్ వేనా అసలు అనే చురుకలు కూడా వేశారు. అవునండి, హౌస్ లో పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా ఉన్నాడు, కానీ తన విధులు సరిగా నిర్వర్తించడం అనేది మాత్రం కన్ఫర్మ్ గా తెలుస్తుంది. సో దానిలో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోనే వాళ్ళందరినీ అడిగారు. బిగ్ బాస్ ఏమనంటే ఆ కెప్టెన్సీ ఎలా ఉంది పల్లవి ప్రశాంత్ అని చెప్పినప్పుడు అందరు వరస్ట్ కెప్టెన్సీ అని చెప్పని మాత్రం అన్నారు. సో పల్లవి ప్రశాంత్ నే బిగ్ బాస్ అడిగారు, అసలు ఏమైంది అంటే నేను చెప్తే ఎవరు పని ఏం వినడం లేదు, వీడిని మాకు చెప్పేది అన్నట్లు ప్రవర్తిస్తున్నారని పల్లవి ప్రశాంత్ బోర్డు ఇచ్చాడు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ ని కూడా అడిగారు. ఏమనంటే అమర్దీప్ అన్నాడు అసలు బిగ్ కెప్టెన్సీ లక్షణాలు ముఖ్యంగా ఉండాలి అండ్ శోభశ్రీ అన్నారు ఏంటంటే హౌస్ లో తనతో పాటు ఉంటూ అందరినీ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలన్నారు. సెకండ్ బిగ్ బాస్ ఇస్ పల్లవి ప్రశాంత్ కెప్టెన్, సో తన విధులు సరిగా నిర్వర్తించడం లేదని అమర్దీప్ అన్నారు. సో ఇలా కష్టపడి సంపాదించుకున్న కెప్టెన్సీని ఇలా 3 నెలల ముచ్చటగా పల్లవి ప్రశాంత్ ఉంచుకుంటారని మేమైతే అనుకోలేదు. సో మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరికొన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.